changing me and changing you. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 125వ కీర్తన 4వ వచనంలో, యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థవంతులకు మేలు చేయుము అని దేవుని వాక్యం ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉండగా, మంచివారికి మేలు చేయము, యథార్థవంతులకు మేలు చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. యథార్థవంతులు ప్రతి ఒక్కరూ ఎవరికి వారు యథార్థవంతులుగా ఉన్నాం, మంచివారుగా ఉన్నాం అనుకుంటున్నాం. నేను మంచిదానిని, నేను మంచివాడిని, నేను మంచి యొక్క ప్రవర్తనలో ఉన్నామని మనమే అనుకుంటున్నాము. కానీ దేవుని దృష్టిలో మంచివారముగా ఉన్నామా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. మనం యథార్థతగా నడుస్తున్నాం, నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను, యథార్థంగా ఉంటున్నాను మనం అనుకుంటున్నాము. కానీ మన యథార్థత, మన మంచి, మన కుటుంబములో, మన ఇంటిలో, సమాజములో, సంఘములో మనం ఎలా ఉంటున్నాము అన్నటువంటి పరిశీలన చేసుకోవాలి. కానీ వీటికన్నిటికంటే ముఖ్యముగా దేవుని దృష్టిలో మనము మంచివారముగా ఉంటున్నామా, దేవుని దృష్టిలో మనం యథార్థముగా జీవిస్తున్నామా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేనే మంచిదాన్ని, నేను మంచివాడిని, నేను యథార్థంగా ఉంటున్నాం అనుకుంటున్నాము. కానీ భర్త అనుకుంటున్నా నేను మంచివాడిని అని, భార్య అనుకుంటుంది నేను మంచిదాన్ని, యథార్థంగా ఉంటున్నాను అనుకుంటారు. కానీ భార్య భర్తను మోసం చేస్తుంది మంచితనము, యథార్థత లేక. భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యను మోసం చేస్తున్నారు. ఈ దినంలో చూసినట్లయితే తల్లిదండ్రులు యథార్థముగా పిల్లల దృష్టిలో ఉండక యథార్థంగా ఉంటున్నామనేటు నటించుతున్నటువంటి సమాజముగా ఉన్నది. కానీ మన యథార్థత మన దేవుడు చూస్తున్నాడు అనేటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దృష్టిలో మనము యథార్థముగా ఉంటున్నామా లేదా? మన యథార్థతను తల్లిదండ్రులు మోసం చేస్తున్నాం, కానీ యథార్థతగా ఉండలేకపోతున్నాం. యథార్థంగా ఉన్నాం అనేటువంటి మోసపూరితమైన జీవిత విధానములో, కుటుంబములో, సంఘములో, సమాజములో మనము జీవిస్తూ ఉంటున్నాం. కానీ మనల్ని చూస్తున్నటువంటి దేవుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. యథార్థతను దేవుడు చూస్తున్నాడు. ప్రతి మనిషి యొక్క యథార్థతను దేవుడు గమనిస్తున్నాడు. ఆది కాండములో 16వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యము హాగరుతో దేవుడు మాట్లాడుతున్నాడు. హాగరు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? అయితే హాగరు దేవుని యొక్క ఏర్పాటుతోనే శారాకు ఒక దాసిగా, అలనాడు వివాహాలు జరిగిన తరువాత వారి తల్లిదండ్రులు వారి యొక్క తన కుమార్తె కడవరకు దాసిగా, అంటే పని చేసేటువంటి నమ్మకమైన వ్యక్తిగా, యథార్థవంతురాల్ని దాసిగా అప్పగిస్తారు. అయితే ఈ ఆగరు దాసి అన్ని సంవత్సరములు ఆ యొక్క తన యజమానురాలు దృష్టిలో యథార్థంగానే, నమ్మకముగానే పనులు చేస్తూ వచ్చింది. కానీ ఈ యొక్క పిల్లల యొక్క లేని పక్షములో ఆ పిల్లల యొక్క కాంక్షతో తన యజమానుడైనటువంటి అబ్రాముకి శారాయి ఈ యొక్క హాగర్ని భార్యగా ఇచ్చింది. అది శారా యొక్క ప్రోత్సాహంతోనే హాగరు అబ్రాము యొక్క భార్యగా అయినది. అయితే దేవుడు హాగరులో ఉన్నటువంటి యథార్థతను, హాగరులో ఉన్నటువంటి మంచితనమును చూచిన దేవుడు హాగర్ని జ్ఞాపకం చేసుకుని గర్భాన్ని తెరిచాడు. అయితే శారా యథార్థత లేదని కాదు, శారా దేవుని వాగ్దానము కలిగిన కుమార్తె శారా. అయితే శారా గమనించలేక ఇంకా దేవుడు ఇంకా నన్ను దర్శించలేదు, వయసు అయిపోతుంది అన్నటువంటి కంగారులో ఆ యొక్క హాగర్ని తన భర్తకు భార్యగా ఇచ్చింది. అయితే తన యొక్క పనికత్తి దాసి నా ఎదుట గర్భం ధరించింది, నేను ఇన్ని సంవత్సరాలు అన్నటువంటి దేవుని వాగ్దానమును మరిచిపోయిన వ్యక్తిగా శారా ఉండి హాగర్ని హింసించటం మొదలుపెట్టింది, బాధించటం మొదలుపెట్టింది. అప్పటి వరకు నమ్మకంగా పనిచేసిన హాగరు నమ్మకముగా తన యొక్క అవసరములన్నిటిని తీర్చినట్టు హాగర్ని గమనించలేకపోయింది శారా. కేవలం గర్భవతి ధరించింది అన్నటువంటి కారణం చేత, తను గర్భం ధరించలేదే అనేటువంటి బాధ చేత. కానీ ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. కానీ హాగరు ఎక్కడి నుంచి వచ్చో ఎక్కడికి పారిపోతున్నాడు దేవుని అడిగినప్పుడు హాగరు దాచుకోలేదు, తను కప్పుకోలేదు. కానీ నేను నా యజమానురాల యొద్ద నుంచి
పారిపోతున్నాను. ఒప్పుకుంటుంది, తన తప్పును ఒప్పుకుంటుంది, కప్పుకోలేదు. తన యథార్థత బయలుపరుస్తుంది, కప్పుకోలేదు, దాచుకోలేదు. ఏమంటుంది? నేను నా యజమానురాలు నుండి నేను ఎక్కడికి వెళ్తున్నాను? పారిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది తనకు తెలియదు, కానీ పారిపోతున్నాను. తన యథార్థత. కానీ హాగరు తన యజమానుడికి మంచి పనులే చేసింది, కానీ తన మంచితనమును బట్టి, తన యథార్థతగా సమాధానం ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు హాగరుతో అభయమిస్తున్నాడు. అందుకని మంచివారికి మేలు చేస్తాడు, యథార్థవంతులకు మేలు చేస్తాడు. దేవుడు హాగరుతో అన్నాడు, మరలా నువ్వు వెళ్ళి అణిగిమణిగి ఉండుము. అంటే అణిగిమణిగి ఉండకోకుండా అంతకుముందు అణిగిమణిగి ఉన్నటువంటి హాగరు తన గర్భము దాల్చిన తోడనే తన యొక్క యజమానురాలిని కించపరుస్తుందేమో మనసులో, లేకపోతే అసహించుకుంటుందేమో మనసులో, లేకపోతే అది వరకు చేసిన రీతిగా నమ్మకంగా చేయలేకపోతుందేమో. అందుకనే శారా ఆమెను హింసించిందేమో. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు వెళ్ళి అణిగి మణిగి ఉండము. లోబడింది దేవుని మాటకు, దేవుని దూత మాటకు తను సరెండర్ అయిపోయింది, లోబడిపోయింది. కనుకనే మరలా తిరిగి ఇంకంత మాత్రమే కాదు, దేవుడు అంటున్నాడు హాగరుతో, నీ సంతానమును విస్తరింప చేస్తాను. అణిగిమణిగి ఉండే ఒక మాటే కాదు, దేవుడు అంటున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. నీ సంతానమును విస్తరింపచేస్తాను, ఆశీర్వదిస్తాను, 12 రాజ్యములుగా నేను. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత ప్రేమించే దేవుడు, ఎంత ఆదరించే దేవుడు, ఎంత ధైర్యపరిచే దేవుడు. హాగర్ని ధైర్యపరిచిన దేవుడు నీవు యథార్థంగా జీవిస్తున్నట్లయితే అదే దీవెన నీకును దేవుడు దయచేస్తాడు. ఒకవేళ తల్లిదండ్రులు మోసం చేస్తే యథార్థతను కోల్పోతున్నావా? భర్తను మోసం చేస్తూ యథార్థతను కోల్పోతున్నావా? భార్యను మోసం చేస్తూ యథార్థతను కోల్పోతున్నావా? కుటుంబంలో సమాధానమును చెదరగొట్టుకుంటున్నావా? కుటుంబంలో దీవెనలను పోగొట్టుకునేటువంటి పురుషుడుగా ఉంటున్నావా? స్త్రీగా ఉంటున్నావా? పిల్లలుగా ఉంటున్నావా? ఏ విషయంలో నీవు యథార్థతను కోల్పోయి సమాధానాన్ని కోల్పోతూ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదములను, దీవెలను కోల్పోయే వ్యక్తిగా నీవు ఉంటున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ నువ్వు గమనించాలి, ఆలోచన. ప్రియబిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ యథార్థతను కోల్పోకుండా కడ వరకు మన జీవితంలో యథార్థకంగా ముందుకు జీవించే వారముగా దేవుడు నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. తలలో ఉంచి మోకరించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరూ కూడా నీ యొక్క మాటలను విన్నారు నాయన. ఏ బిడ్డ అయితే నాయన నీ వైపు చూసి మా ప్రభు తన హృదయమును నీరు తట్టు త్రిప్పుకున్నదో ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి. ఎక్కడ యథార్థతను కోల్పోయారో, ఎక్కడ యథార్థతను జారవిడ్చారో, ఎక్కడ మా ప్రభు వారి హృదయముల్లో మా ప్రభువ అయ్యా నీకు చోటు ఇవ్వనటువంటి అయ్యా మోసపూరితమైన జీవితంలో నిలబడ్డారో దయతో వారిని క్షమించి యథార్థతలోనికి జీవించటానికి, నమ్మకమైన జీవితంలో నాయన పయనించటానికి సహాయమును దయచేయండి నాయన. ఈ కడవరి దినములో యథార్థతతో మా ప్రభు వెళ్ళాలనేటువంటి మనసున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించినైనా అయ్యా మీరు బలపరిచి, ధైర్యపరిచి మీ నామానికి వారికి అయ్యా తోడుగా ఉండి నడిపించి కృప చూపమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.